ఈనాటి ఈ ప్రత్యేకమైన గృహకూడుకు చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మరొకసారి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. పిల్లరా, ఈ భూమి మీద ఉన్న మనుషులందరం ఎవరు ఏ దేశానికి చెందినా, ఎవరు ఏ రాష్ట్రానికి చెందినా, ఎవరు ఏ గ్రామానికి చెందినా, వాళ్ళు తెలుపైనా నలుపైనా, ఈ భూమి మీద ఏ భాష మాట్లాడేవారైనా, ప్రతి ఒక్కరూ భూమి మీద ఆరిన నేల మీద ఉన్న ప్రతి మనిషి ఎవరు అని మనం ఆలోచించినప్పుడు సాక్షాత్తు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అన్న విషయం మనకు అర్థమవుతుంది. అంటే భూమి మీద ఉన్న మనుషులందరూ ఎవరంటే దేవునికి సాక్షాత్తు పిల్లలండి. చాలామంది సంఘానికి చర్చికి వెళ్తున్నటువంటి మనల్ని చూసి కొంతమంది ఏమంటుంటారంటే మీరు దేవుని బిడ్డలు అంటారు. మన మాట ఎవరటండి? దేవుని బిడ్డలు. అంటే ఇక్కడ కూర్చున్న సంఘానికి చర్చికి వెళ్తున్న మనం మాత్రమే దేవుని బిడ్డలమా, లేదా భూమి మీద ఉన్న మనుషులందరూ దేవుని బిడ్డలా? ఒకసారి మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము ఒకసారి మనం అందరం తీయాలి ప్రియులారా. 14వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూసినప్పుడు, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. భూమి మీద ఉన్న మనుషులందరూ దేవునికి బిడ్డలు అండి. మనం ఎవరమో కాదండి, సాక్షాత్తు దేవుని పిల్లలమండి. దేవుని పిల్లలుగా ఈ భూమి మీద మనకు ఈ లోకానికి పంపించి జననం మరణం వీటికి మధ్యన కొంత ఆయుష్ కాలాన్ని దేవుడిచ్చాడు. ఈ ఆయుష్ని, ఈ కాలాన్ని ఎందుకు ఇచ్చాడు అని మనం ఆలోచిస్తే, ఈ ఆయుష్ కాలంతో ఈ భూమి మీద ఉంటున్నప్పుడు మనకిష్టమైన విధంగా మనం బ్రతకడానికి కాదండి, మనకి ఈ లోకానికి పంపించిన దేవునికి ఇష్టమైన విధంగా బ్రతకాలని. అందుకే ఈ ఆయుష్ కాలంతో ఈ భూమి మీద మనల్ని ఉంచాడు. ఈ భూమి మీద ఒక వ్యక్తి బతికాడండి, ధనవంతుడు మనకు కనిపిస్తాడు లోకాసు వార్తలో. ఆయన తనకిష్టమైన విధంగా బ్రతికి మరణించి పాతాళ లోకములో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి వేదన పడే స్థలానికి చేరిపోయాడు. అక్కడికి చేరిపోయినటువంటి ఆ ధనవంతుడిని చూసి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము ఏమని పిలుస్తున్నాడమ్మా? తండ్రి అయిన అబ్రహామా అని పిలిచినప్పుడు అబ్రహాం గారు అతనికి ఏమని సంబోధిస్తున్నాడంటే నా కుమారుడా అంటాడండి. ఎవరని? ధనవంతుడు. అంటే తన భూమి మీద, మీరు బాగా ఇక్కడ ఒక పాయింట్ ఆలోచించాలి, భూమి మీద దేవుని ఇష్ట ప్రకారంగా బ్రతకక తన కొరకు తన బ్రతికి చనిపోయి నిత్య నరకానికి వెళ్ళిపోయినటువంటి వారిని కూడా ఏమంటున్నాడు అబ్రహాము? కుమారుడనే సంబోధిస్తున్నాడు. అంటే భూమి మీద మంచివాడైనా చెడ్డవాడైనా, భూలోకములో ఉన్న పాతాళ లోకములో నిత్య నరకానికి జారిపోయిన వాడైనా, భూమి మీద ఉన్నవారైనా, ఏ లోకములో ఉన్నవారైనా అందరూ ఎవరంటే దేవునికి కుమారులే, దేవునికి పిల్లలండి. మనమంతా దేవునికి పిల్లలం. నిజంగా దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు మనం ఒకసారి ఆలోచిస్తండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దేవుడట లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత అంటే మనం ఏమైనా కొలవగలమా? మనుషుల ప్రేమ అయితే కొలవచ్చేమో కానీ దేవుని ప్రేమ కొలవగలమండి. ఒక తండ్రి మార్కెట్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు పిల్లల కోసము కిలో మామిడి పళ్ళు తీసుకుంటాడు, కిలో యాపిల్ తీసుకుంటాడు, ద్రాక్ష తీసుకుంటాడు, 1 కిలో తీసుకొని వస్తాడండి తన పిల్లల దగ్గరికి, కిలో లెక్క. అదే దేవుడైతే యాపిల్ చెట్టునే ఇచ్చాడు, మామిడి చెట్టునే ఇచ్చేసాడు. అబ్బో, ఆ చెట్టుకి ఎన్నో పళ్ళు కాయలు. దేవుడు ఉచితంగా ఇచ్చాడండి, ఫ్రీగా ఇచ్చాడండి. మనిషి దానికి వెల పెట్టుకున్నాడు, మనిషికి దానికి రేటు పెట్టాడు, కానీ దేవుడు ఇచ్చేటప్పుడు ఫ్రీ, ఉచితంగా ఇచ్చాడండి. అది దేవుని ప్రేమ. ఒక భార్యని ఒక భర్త ప్రేమిస్తే బయట నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే పూలు తెస్తాడు. ఎన్ని పూలు తీసుకొస్తాడు? మూరడు తీసుకొస్తాడు. కొంతమంది పిసనారా అయితే మూర కూడా తీసుకురాలేక ఎంత జానడే తీసుకొస్తారు. కానీ దేవుడు చెట్టుకి ఎన్నో పువ్వులు ఇచ్చాడండి. అందులో ఎన్నో రకాలు, మల్లె పువ్వులు, సంపెంగి పువ్వులు, శామంతి పువ్వులు, గులాబీ పువ్వులు, అబ్బో ఎన్నో రకాల పువ్వులు. ఇదంతా ఏంటంటే మనిషి మీద దేవునికి ఉన్నటువంటి ప్రేమ అండి. ప్రేమే మనకు గుర్తుకు రావాలి. అలాగే మానవ దేహంలో బెత్తుడి నాలుక ఉంటుందండి. ఈ బెత్తిడి నాలుక కొరకు ఎన్ని రకాల ఆహార పదార్థాలు పెట్టాడు చూడండి. సముద్రంకి వచ్చేసరికండి, మన పక్కన సముద్రం ఉంది కదా, సముద్రం కోసం మనం మాట్లాడుకుంటే సముద్రంలో ఎన్ని రకాల చేపలండి, ఎన్ని జాతులు. అబ్బో మీకు తెలుసు, కోనేమంటాం, చందా అంటాం, ఇంకా యేసులు గారు చెప్తున్నారు ఏంటండి, చాలా రకాలు అనేసారు ఆయన. అదేదో పులస అని ఒక చేప ఉందట. ఈ మధ్యన ఒక సేవకుడు చెప్తున్నాడు, అన్నయ్య ఈ మధ్యలో ఒక చేప తిన్నాను, దాని పేరట ఏం పేరట? పులస అట. అది తిన్నానన్నా చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది అని చాలా ఆనందం చెప్తున్నాడు. అంటే 1 కాదు 2 కాదండి, సముద్రంలో కొన్ని వేల జాతుల చేపలు. ఎందుకు ఇన్ని అంటే ఒకటే, మన మీద ఆయనకున్న ప్రేమ. కాబట్టి ఈ సృష్టిలో మనం చూస్తే ఎన్నో రకాల పళ్ళు, ఎన్నో రకాల కాయలు, ఎన్నో రకాల
వాసనలు, ఎన్నో రకాల రుచులు, ఎన్నో రకాల రంగులు. ఇదంతా ఎవరి కోసము, దేని కొరకంటే మన కోసమే. దేవుడు మన పట్ల పెంచుకున్న ప్రేమకండి ఈ సృష్టి ఒక పెద్ద సాక్ష్యం అండి. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ సృష్టి దేవుడి 6 దినాల రెక్కల కష్టమండి. మొదటి దినాన ఏం చేశాడంటే వెలుగుని చేశాడు, రెండో దినమున ఆకాశం చేశాడు, మూడో దినమున భూమిని చేశాడు, 4వ దినమున సూర్య చంద్ర ఆకాశ నక్షత్రాలు చేశాడు, 5వ దినమున సముద్రపు చేపలను చేశాడు, ఆకాశ పక్షులను చేశాడు, 6వ దినానికి వచ్చేసరికి అంటే భూమి మీద జంతువులను చేశాడు, పురుగులను చేశాడు. ఈ సృష్టి అంతా చేయడానికి ఆయనకి పట్టిన కాలం ఎంత అంటే 6 దినాలు. 6 దినాలు అనగానే భూదినాలు అనుకోవద్దండి. రోజుకి 24 గంటలు అంటే 6 రోజులే కదా అనుకోవచ్చు. 6 రోజులు కాదు. ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఈ 6 దినాల ఈ సృష్టి కార్యక్రమం ఏదైతే ఉందో భూదినాలు కాదండి, అవి విశ్వదినాలు. ఒక విశ్వదినం అనగానే ఎన్ని కోట్ల సంవత్సరాలు ఎవరికి తెలియదు. అంటే దేవుడు కొన్ని కోట్ల సంవత్సరాలు కష్టపడి ఈ సృష్టిని చేశాడండి. ఏంటి, ఒక తండ్రి పిల్లల కొరకు రోజుకి 8 అవర్సే పనిచేస్తాడు, ఇంకా మహా అయితే ఓటీ చేస్తే 12 అవర్స్ అంతేనండి. కానీ దేవుడు తన పిల్లల బాగు కొరకు వారు భూమి మీద క్షేమంగా బ్రతకాలని కొన్ని 100 కోట్ల సంవత్సరాలు కష్టపడ్డాడు. ఆ తర్వాత ఆయన 7వ దినమున విశ్రాంతికి వెళ్ళిపోయాడండి, రెస్ట్కి వెళ్ళిపోయాడు. అంటే అంతగా కష్టపడి ఈ సృష్టిని చేశాడు. ఈ సృష్టి అంతా ఎందుకోసం అంటే కేవలం తన పిల్లలుగా మనం అనుభవించాలా, ఆనందంగా క్షేమంగా ఈ భూమి మీద ఈ విశ్వంలో గడపాలనే ఈ మహావిశ్వాన్ని దేవుడు సృష్టించాడు. సృష్టించినటువంటి ఆయన అసలు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అని మనం చూస్తే, మనం ఒకసారి మలాకీ గ్రంథంలో మనుషుల నుంచి ఆయన ఏం ఆశిస్తున్నాడు, ఏం కోరుకుంటున్నాడు మనం చూసినప్పుడు మలాకీ గ్రంథము 1వ అధ్యాయంలో 6వ వచనం, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా. అంతే కదండి, కుమారుడు తండ్రిని గణపరచాలి కదండి. ప్రతి కుమారుడు తండ్రిని గౌరవించాలి, ప్రేమించాలి, ఆయనకి కీర్తి ప్రతిష్టలు నిలబెట్టాలి. అది కొడుకు. ప్రతి కొడుకు తన తండ్రిని ఏం చేయాలట, గణపరచాలి. దాసుడట తన యజమానుని గణపరచును కదా. అంతే కదండి, ప్రతి దాసుడు తన యజమాని ఏ పని చెబితే ఆ పని ఆగ మేఘాల మీద చేయాలి, చేస్తాడు. అది గణపరచును కదా. నా నామము నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయును అంటాడండి. నేను తండ్రినైతే మీకు కన్నవాడును కదా, మీ ఆత్మలకు తండ్రిని కదా. తండ్రినైతే మీ నుంచి నాకు ఏం రావాలో తెలుసా, ఘనత రావాలను. అంటే మన నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే తనకు ఘనత రావాలని, తనను గౌరవించాలని, తన ఇష్టాన్ని నెరవేర్చాలని, తనకు అనుకూలముగా బ్రతకాలనే కోరుకుంటున్నాడండి. అదే ఎపిసి పత్రిక వచ్చేసరికి కొత్త నిబంధనలో కూడా ఒక మాట చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు ఎపిసిలకు రాస్తున్న పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు కలిపి ఉంటాయండి. తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామయముకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల ముందుగా తన కొరకు నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషములై ఉండవలెనని జగత్తి పునాదు వేయబడక ముందే ప్రేమ చేత అండి. ఆ పదాలు చూడండి, మనల్ని ఏర్పాటు చేసుకోవడం అనగా దయ ఉందట, ఆయన ప్రేమ ఉందట. ఆ దయతో ఆ ప్రేమతో ఆయన కావాలని కోరుకున్నాడట. అది ఎప్పుడు కోరుకున్నాడు అంటే నిన్న మొన్న కాదు, జగత్తు పునాది వేయబడక ముందండి. జగత్తుకి పునాదులు ఎప్పుడు వేశారు? మనం ఏదో కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఆ కన్స్ట్రక్షన్కి పునాది ఎప్పుడు వేశారంటే చెప్పగలం. జగత్తు పునాది చెప్పగలమా? మనం చెప్పలేమేమో, కానీ కొంతమంది మేధావులు అంచనా వేశారు. అది కూడా కరెక్ట్గా కాదు, ఒక అంచనా వేసేయమన్నారంటే ఈ జగత్తు పునాది వేసాట సుమారు 1500 కోట్ల సంవత్సరాలు అవుతుందన్నమాట. అంటే మనము కావాలని కోరుకున్నది ఎప్పుడో తెలుసా? సుమారు 1500 కోట్ల సంవత్సరాల క్రితమే మనం కావాలని కోరుకున్నాడండి. చూడండి దేవుడు మన మీద ఎంత ప్రేమ అండి. చాలా మందికి తెలియదండి, జన్మ పరమార్థం తెలియక, తన గొప్పతనం తెలియక, దేవుడు తను ఎంత ప్రేమిస్తున్నాడో తెలియక మనిషి ఏం చేస్తున్నాడంటే చిన్న చిన్న వాటికి ఏంటంటే మనసు చిన్నబుచ్చుకుంటుంటాడు. ఎవరో అమ్మాయి ప్రేమించలేదని ఒక అబ్బాయి అట సూసైడ్ అట ట్రైన్ కింద. పరీక్ష ఫెయిల్ అయిపోయామనుకొని ఒక అమ్మాయి మార్క్స్ తక్కువ వచ్చాయని ఆమె సూసైడ్. ఆకారం గురించి ఎవరో కామెంట్ చేశారు, బాగోలేదు, తన రంగు బాగోలేదు అన్నారు అనుకుని ఎవరో ఒకరు సూసైడ్. ఇలాంటి మనం వింటుంటాం, చూస్తుంటాం. ఎవరు నిన్ను కాదన్నా, కావాలనుకున్నా, వద్దనుకున్నా, నిన్ను కావాలనుకున్నవాడు, నిన్ను కోరుకునేవాడు, నిన్ను ప్రేమిస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? దేవుడు.
ఆయన నిన్ను ఎప్పుడు కోరుకున్నాడు తెలుసా? జగత్తు పునాది వేయబడక ముందే నిన్ను కోరుకున్నాడు. కాబట్టి ఆయన ఆలోచన, ఆయన యొక్క దృష్టి నీ మీద ఇప్పటి నుంచి లేదండి, కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితమే నీ మీద ఉంది. ఈ లోకానికి రావాలని, ఈ ఆకారంతో నువ్వు బ్రతకాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం మేరకే నువ్వు వచ్చావు. ఏదో అనుకోకుండా ఈ భూమి మీదకి నువ్వు రాలే. మరి ఇన్ని కోరికలతో, ఆలోచనలతో భూమి మీదకు వచ్చిన తర్వాత దేవుడు ఏమని కోరుకుంటున్నాడు మన నుంచి అంటే మనం చదువుకున్నాం. ఏంటంటే అక్కడ చూసాం మలాకి గ్రంథంలో ఏంటని, తనని గణపరచాలని. ఇక్కడికి వచ్చేసరికి తన కృపా మహిమ కట కీర్తి తీసుకురావాలి. దేవుని గురించి పాడాలి, ప్రార్థించాలి, ప్రకటించాలి. ఆయన సంతోషపడే కార్యక్రమాలలో మనమంతా ఉండాలనే. ఈ జీవిత ప్రయాణం మనకిచ్చిన ఈ కాలం ఏదైతే ఉందో, ఈ 60-70 ఈ కాలాన్ని తనకిష్టమైన విధంగా బ్రతికి మరలా తన దగ్గరికి రావాలని ఆయన కోరుకున్నాడండి. కానీ ఈ లోకానికి వచ్చిన తర్వాత మనిషి ప్రారంభ దశలోనే నిజంగా ఆదాము అవ్వల కాలం నిజంగా కొంచెం దాటాక పరిస్థితి ఎలాగుందంటే, మనుషులను చూసి ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే పిల్లరా, ఆదికాండం 6 అధ్యాయము 6వ వచనం అండి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది, తన హృదయములో నొచ్చుకున్నాడట. ఏంటి, ఎంతో ఇష్టముతో, ఎంతో ప్రేమతో, ఎంతో మమకారముతో భూమి మీద పిల్లలను కన్నాడు. కన్న తర్వాత మాట్లాడుతున్న మాట ఏమని, భూమి మీద నరులను చేసినందుకు సంతాపమునుందట, తన హృదయములో నొచ్చుకున్నాడు. అంటే ఇలాంటి వారిని ఎందుకు చేశానా అని బాధపడే స్థాయికి వెళ్ళిపోయాడండి. నొప్పి మనకు వస్తుంటే హార్ట్ అటాక్స్, మనకు రాకపోయిన ముందే ఎవరికి వచ్చింది? దేవునికి వచ్చింది. ఎందుకంటే మనిషి ఈ లోకానికి పంపించిన దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చి మరలా తన దగ్గరికి రావాలని కోరుకుంటే మనిషి పరిస్థితి చూస్తే ఆయన వచ్చేలాగా లేడు. ఏ మనిషి అండి దేవునికి దగ్గరికి వెళ్ళేలా ఉన్నాడు? ఆయన ఆనంద పెట్టే కార్యక్రమాలలో ఏ మనిషి ఉన్నాడు? అందుకే ఆయనకి బెంగ పెట్టుకుందండి, బెంగ. ఎందుకంటే మన పిల్లలు స్కూల్కి వెళ్తారండి. ఉదయం ఎన్ని గంటలకు వెళ్తారు? 8 గంటలు, 9 గంటలకు వెళ్తారు. అలా వెళ్ళిన వారు సాయంత్రం మళ్ళీ 5 గంటలకల్లా మళ్ళీ తిరిగి వచ్చి అలా ఒకవేళ రాకపోతే కంగారు పడిపోతాం కదా, భయపడిపోతాం కదా, ఏమయ్యాడు? ఎందుకంటే బయట అసలే ప్రమాదాలు, రకరకాల ప్రాబ్లమ్స్, నా బిడ్డ ఏమైపోయాడు అని కంగారు పడిపో. అంటే బయటకు వెళ్ళిన బిడ్డలు సమయానికి రాకపోతే మనం బెంగ పెట్టుకుంటాం, కంగారు పడిపోతాం. మరి భూలోకానికి వచ్చిన మనం మరలా తిరిగి ఆయన చెంతకు చేరకపోతే ఆయన బాధపడడా? బెంగ పెట్టుకోడా? ఆయన బెంగ పెట్టుకున్నాడండి. ఆయనకి మనసులో చింత. అదే పేతురు గారు రాసిన పత్రికలో మాట్లాడుతుంటాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి పిల్లరా. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఆయన ఎవరి కోసం చింతిస్తున్నాడట? భూమి మీద ఉన్న జంతువుల కోసం చింతిస్తున్నానని లేదు, భూమి మీద ఉన్నటువంటి పక్షుల కోసం చింతిస్తున్నానని అనడం లేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రకృతిలో దేని కొరకు ఆయన చింత లేదండి. కేవలం ఎవరి కోసం చింత? మనిషి కోసమే ఆయన చింతిస్తున్నారు. నా పిల్లలు నాకు కాకుండా పోతున్నారు, నాకు దూరం అయిపోతున్నారు అన్నటువంటి బెంగ ఆయనకు పట్టుకుందండి. బైబిల్ అంతా మనం చూస్తున్నప్పుడు ఇదే మనస్తత్వంతో దేవుడు మనకు కనిపిస్తుంటాడు అన్నమాట. ఎందుకంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళారంటే తిరిగి సమయానికి వచ్చేయాల. అప్పుడప్పుడు మన పిల్లలు బయటికి వెళ్తున్నప్పుడు డాడీ బయటికి వెళ్తున్నాను అంటాడు. అనేటప్పుడు తండ్రి కానీ తల్లి కానీ ఏమంటారు తెలుసు? అంటేనే నాన్న నేను వెళ్తున్నాను అనకూడదు, ఏమనాలట? వెళ్ళి వస్తాను అనాలి. ఎందుకలా? వెళ్తాను అనుకున్నవాడు తిరిగి వస్తాడో రాడో ఆ మాట అంటే అన్న ఎక్కడో ఏదో ఒక సందేహం, బెంగ. కాబట్టి వెళ్ళి వస్తాను అనాలట. మన పిల్లలు ఎక్కడో ఉన్నారనుకోండి, పిల్లల మీద ఏదో కళ వచ్చింది అనుకోండి, ఏదో ప్రమాదం జరిగినట్లుగా వెంటనే ఏం చేస్తాం? ఎక్కడో ఉన్న మన పిల్లలకి వెంటనే ఏం చేస్తామంటే ఫోన్ చేస్తాం. అమ్మా ఎలాగున్నావమ్మా, నీకోసం ఈ కళ వచ్చిందమ్మా. అర్ధరాత్రి అయినా ఫోన్ చేస్తాం. ఎందుకంటే ఎవరైనా అండి తనకు కావలసిన వారు, తనకి ఇష్టమైన వారు బయటికి వెళ్ళిన ఎవరైనా అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, కుమార్తె అవ్వచ్చు, కుమారుడు అవ్వచ్చు, తిరిగి రాడు లేడు అన్నటువంటి ఇది ఆ ఎడబాటు వచ్చిందని తెలిస్తే తట్టుకోలేరండి. ఎందుకంటే తన వాళ్ళు తనకు రావాలి తన దగ్గరికి. అలాగే ఈ భూమి మీద మనం కూడా ఏంటంటే తాత్కాలికమైన ఎడబాటుకి తట్టుకోలేకపోతున్నప్పుడు దేవుని దగ్గర నుంచి మనం విడిపోయి ఈ లోకానికి ఎప్పుడు వచ్చామో తెలుసా? ఈరోజు కాదండి, ఈరోజు ఆయన దగ్గర నుంచి రాలేదు. మనం ఎప్పుడు వచ్చామో తెలుసు? కీర్తన గ్రంథంలో మాట్లాడుతుంటాడు, 90వ అధ్యాయంలో మాట్లాడుతుంటాడు. ఏమని? ప్రభువా తరతరముల నుండి నాకు నివాస స్థలము నీవే. అంటే తరతరముల నుండి ఉన్నామా మనము?
ఉన్నాం. భూమి మీద లేము, ఉన్నాం. తండ్రి అయిన దేవుని గర్భంలో ఉన్నాం. ఎలా ఉన్నాం? ఇలాంటి రక్తమాంసాలతో లేవు. ఎలా ఉన్నామంటే ఆయన దగ్గర ఆత్మగా ఉన్నాం. ఆత్మగా ఆయనలో ఉన్న మనం మొదటి మనసు అయినటువంటి ఆదాములోకి వచ్చాము. ఆదాములో నుంచి అవ్వలోకి వచ్చాము. ఆ తర్వాత అనేక తల్లిదండ్రుల గర్భాలు దాటుకుంటూ ఈరోజు ఈ తరంలో భూమి మీదకి వచ్చాం. అంటే దేవుని నుంచి మనం విడిపోయినది, ఎడబాటు అయినది 1 రోజు 2 రోజులు కాదండి, కొన్ని వేల సంవత్సరాల నుంచి దూరంగా ఉన్న మనం ఈ జీవిత ప్రయాణాన్ని ముగించుకొని మరలా ఆయన దగ్గరికి వెళ్ళము అని తెలిస్తే ఆ తండ్రికి ఎలా ఉంటుందండి చెప్పండి. సరే మీరు ఆలోచించండి. మన పిల్లలు తాత్కాలికంగా మనకు దూరం అయితేనే తట్టుకోలేమే. అంటే మన పిల్లలు తాత్కాలికంగా కొన్ని దినములు మనకు దూరం అయితేనే మనము తట్టుకోలేము, బాధపడతాం. అలాంటిది పరలోకమందున్న తండ్రికి పిల్లలుగా ఉన్న ఈ లోకానికి వచ్చిన మనం తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళము, శాశ్వతంగా దూరం అయిపోతాము అన్నటువంటి ఆ ఆలోచన నిజంగా ఒకసారి ఆలోచన చూడండి, ఎంత అది భారంగా ఉంటుందో, ఎంత కష్టంగా ఉంటుందో. తనను విడిచి భయంకరమైన నరకానికి శాశ్వతంగా దూరం అయిపోతున్నారంటే ఆ తండ్రి బాధ ఎలా ఉంటుందండి? ఏ తండ్రి అయినా తట్టుకోగలడా? తట్టుకోలేడండి. ఆ స్థితిలో ఉన్నాడండి ఎవరు? మన పరలోకమందున్న కన్న తండ్రి. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసు? అదే కీర్తన గ్రంథం 90 అధ్యాయం 3వ వచనంలో అంటాడు, నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండిరా నాయన, రండి, రావాలి. 2 చేతులు చాపుతున్నాడండి, వచ్చేయండి నాన్న త్వరగా. ఎందుకంటే తండ్రి అండి, తల్లి కానీ తన పిల్లలతోనే గడపాలి, తన పిల్లల దగ్గరే ఉండాలి అని. పిల్లలకు దూరంగా ఏ తల్లిదండ్రులు ఉండలేరండి. ఆయన కూడా తండ్రిగా నా పిల్లలతో నేను కలిసి ఉండాలని రెక్కల చాచి పిలుస్తున్నాడండి. ఎలాంటి వాడైనా మారు మనసు పొంది తన దగ్గర రావాలని కోరుకుంటున్నాడండి. ఒకనాడు మనకు తెలుసు, ఇందిరాగాంధీ గారు మన దేశ ప్రధాని మంత్రిగా పనిచేస్తున్నారు. తనకు ఒక 2 కుమారులు. మొదటి కుమారుడు రాజీవ్ గాంధీ, ఆయన కూడా ప్రధానిగా పనిచేశారు. రెండో కుమారుడు సంజయ్ గాంధీ. ఈ సంజయ్ గాంధీకి ఒక విచిత్రమైనటువంటి ఒక హ్యాబిట్ ఉందండి, అదొక రకమైనటువంటి హ్యాబిట్. ఏంటి ఆ హ్యాబిట్ అంటే, విమానాన్ని ఆకాశంలోకి ఏంటంటే వేగంగా తీసుకుని వెళ్ళేవాడు. అక్కడి నుంచి మొదలేటంటే విమానాన్ని పల్టీలు కొట్టించేటంటే భూమికి చేరువుగా వచ్చేవాడు. విమానం భూమికి తాకే లోపల మళ్ళా పైకి వెళ్ళేవాడు, మళ్ళా పల్టీలు కొడుతూ కిందకు వచ్చేవాడు. అలా ఒకనొక సందర్భంలో చేస్తున్న టైంలో విమానం పైకి తీసుకెళ్ళాడు, పల్టీలు కొడుతూ కిందకు వచ్చాడు. భూమిని తాకే లోపల పైకి వెళ్ళాలనుకున్నాడు, కానీ అనుకోకుండా ఏమైందంటే బ్లాస్ట్ అయిపోయింది. అక్కడికక్కడే సంజయ్ గాంధీ ఏమైపోయాడంటే శవం అయిపోయింది. అప్పుడు తల్లి దేశానికే ప్రధానే అండి, దేశానికి ప్రధానే, కానీ ఆమె కూడా ఒక కొడుక్కి తల్లే కదా. తన కన్నవాడు తనకు దూరం అయ్యాడు అంటే ఏ తల్లి ఓరవగలదండి? పరుగున హుటాహుటిన వచ్చేసింది బాడీ దగ్గరికి. ఆ బాడీ మీద పడి రోధిస్తుంది ఆ తల్లి. అలాగనే ఏమైనా సంజయ్ గాంధీ గారికి సమాజంలో మంచి పేరు ఏమైనా ఉందా అంటే అంత మంచి పేరు కూడా లేదండి. తన శాస్త్రాలతో సమాజంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంది. సమాజానికి చెడ్డవాడే అవ్వచ్చేమో, కానీ ఆ చెడ్డవాడు కూడా తల్లి కోరుకుంటుంది, కావాలనుకుంటుంది, ప్రేమిస్తుంది, మారాలనుకుంటుంది, తన దగ్గరికి రావాలనుకుంటుంది, తనతో పాటు ఉండాలనుకుంటుందండి. అది తల్లి మనసు. ఏ తల్లి అండి దూరం చేసుకోగలదు? కాబట్టి ప్రతి తండ్రి మనం చూస్తున్నప్పుడు తన బిడ్డలు ఎలాంటి వారైనా తమతో పాటు ఉండాలని కోరుకుంటారు. అలాంటప్పుడు పరలోకంలో తండ్రి ఆయన కూడా అండి. ఒకసారి మనం చూస్తే ఇర్మియా గ్రంథం ఒకసారి చూడండి, 3వ అధ్యాయము 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి అంటుండు. ఎవరట? భ్రష్టులైన బిడ్డలారా. భ్రష్టుడే అవ్వచ్చు, చెడ్డవాడే అవ్వచ్చు, కానీ మీరు నాకు కావాలి. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. నీకు విశ్వాసం లేదా? నిన్ను విశ్వాసిగా మార్చుకుంటాను, నా వాక్యంతో నేను బలపరుచుకుంటాను, నిన్ను బాగు చేసుకుంటాను, స్వస్థపరుచుకుంటాను, నువ్వు నాకు కావాలి అంటుండండి. నువ్వే మాకు దేవుడివై యెహోవావు, నీ వద్దకి మేము వచ్చిచున్నాము. మనుషులందరూ తన దగ్గరగా రావాలని కోరుకుంటున్నాడు. మరి నేరస్తుడే అవ్వచ్చు, చెడ్డవాడే అవ్వచ్చు, అయినా ఆయనకి కావాలి. ఎలా కావాలో తెలుసా? మారు మనసు పొంది తనకు కావాలి. అదే ఒకసారి యెషయా గ్రంథం ఒకసారి చూద్దామండి, 55వ అధ్యాయంలో 7వ వచనం చూడండి పిల్లరా. భక్తిహీనులు తమ మార్గములను విడవవలయను, దుష్టులు తమ తలంపులను మానవలయను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడినండి. మన దేవుడు ఎలా అంటాడు తెలుసండి? జాలి లేనివాడు కాదండి,
కఠినాత్ముడు కాదండి. ఆయనలో ఏముందట? జాలి ఉంది, దయ ఉంది, ప్రేమ ఉంది, అనురాగం ఉంది, మమకారం ఉందండి. కానీ ముందు నువ్వు ఏం చేయాలి తెలుసా? మారి, ఇంతవరకు జరిగిందేదో జరిగిపోయింది, నీ గతాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది తండ్రి అని నీవు పరిగెత్తి వస్తే నిన్ను ఆయన స్వీకరించే వాడుగానే ఆయన కనిపిస్తాడు. మనకు తెలుసు కదండి, కొత్త నిబంధన గ్రంథంలో ఒక తండ్రి ఉంటాడు. ఆ తండ్రికి అట ఎంతమంది కుమారులండి? 2 కుమారులండి. ఆ 2 కుమారుల్లో చిన్నోడు వచ్చాడు ఎవరి దగ్గరికి? తండ్రి దగ్గరికి వచ్చాడు. ఏమన్నాడు వచ్చి? తండ్రి, ఆస్తిలో నాకు ఏం కావాలి అంటే, తండ్రి దగ్గర ఉండడానికి ఈ కుమారుడు ఇష్టపడుతున్నాడా? లేదు, ఇప్పుడు ఇష్టపడడం లేదు. ఎందుకంటే తండ్రి దగ్గర ఉంటే ఎప్పుడు కూడా ఏం చేస్తాడు ఆయన? ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఎన్నో కండిషన్స్ ఉంటాయి. అది ఎందుకోసం? ఆ బిడ్డ కోసమే, తన అభివృద్ధి కొరకే. కానీ ఇవి ఎందుకో పిల్లలకి ఏంటంటే, ఎక్కడో పిల్లలు ఏంటంటే బాల్యంలో మనతో బాగానే ఉంటారండి. బాల్య దశ దాటి కొంచెం యవ్వనంలోకి అడుగు పెట్టారంటే ఇక అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ తల్లిదండ్రుల మాటలు ఏంటో వాళ్ళకి ఏంటంటే వినరు. ఎందుకో కొంచెం ఏంటంటే వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్నట్లుగా అనిపిస్తుంటుంది. కానీ తల్లి తండ్రి చెబుతున్న మాటలు ఎవరి కోసమంటే పిల్లల కోసమే. వాళ్ళు అర్థం కాక, అర్థం చేసుకోలేక కొంచెం వారికి ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. కానీ ప్రతి బిడ్డ తల్లి తండ్రి చెప్తున్న మాట వినాలి. కానీ ఇక్కడ కొడుకు వచ్చాడు, వచ్చి షేర్ అడిగాడు, వాటా ఇచ్చేయండి అన్నాడు. అని తండ్రి బాధ అనిపించింది, తను చాలా మనసు గాయమయ్యింది. కానీ తప్పదు, ఇచ్చేశాడు వాటా. ఇచ్చేసిన తర్వాత బయటికి వెళ్ళిపోయాడు. ఏం చేశాడు తెలుసు కదా మనందరికీ బాగా? వేశ్యలతో తిని తాగి మొత్తం ఏం చేశాడు? పాడు చేసేసాడు. ఆస్తినంతా నష్టం చేసుకున్నాడు. చివరికి ఏంటంటే ఒకానొక దశలో తినడానికి తిండి లేక పందులు తినే పొట్టు తిని గడపాలనుకున్నాడు. కానీ ఎందుకో ఆ మారు మనసు వచ్చి ఎక్కడికి వచ్చాడు? తండ్రి దగ్గరికి వెళ్తాను, క్షమాపణ కోరుకుంటాను, స్వీకరిస్తే స్వీకరించాడు, లేకపోతే లేదు అనుకున్నాను. వస్తున్నాడు అడుగులు నెమ్మదిగా వేసుకుంటూ నా తండ్రి నన్ను యాక్సెప్ట్ చేస్తాడా చెయ్యడా అని ఎన్నో సందేశాలు, ఎన్నో ఆలోచనలతో వస్తున్నాడు. అలా వస్తున్న కొడుకుని దూరం నుంచి చూశాడు. ఎవరు? తండ్రి. ఏంటి దూరం నుంచి? దూరం నుంచి. అప్పుడు తండ్రి వయసు ఎంత ఉంటుంది? సుమారు 50-60 ఏళ్ళు పైబడి ఉండాలి కదా. కొడుకు బయటికి వెళ్ళి బ్రతికే అంత స్థాయి వచ్చిందంటే ఆ తండ్రికి 60-70 ఏళ్ళు ఇంచుమించుగా ఉంటాయి. కంటి చూపు మందగించి ఉండాలి. అయినా దూరం నుంచి ఎలా కనిపెట్టగలిగాడు అంటే, కొడుకు ఇంటిలో నుంచి బయటికి వెళ్ళినప్పటి నుంచి అతను వెళ్ళిన దారి వెంటనే ఆయన చూస్తున్నాడు. ఏ రోజుకైనా నా కొడుకు మనసు మారి మరలా నా దగ్గరికి వస్తాడేమో అని. అందుకేనండి దూరంగా ఉండగానే గుర్తుపెట్టేశాడు. పరిగెత్తుకొని వెళ్ళాడు, కౌగులించుకున్నాడు, అతని మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. పనివారికి ఆజ్ఞాపిస్తున్నాడు, నా కుమారుడికి మీరు వెంటనే స్నానం చేయించండి, వేరు వస్త్రాలు ఇవ్వండి, చేతికి బంగారు బొంగరాన్ని తగిలించండి, కొవ్వును వాటిని వధించండి, విందు పెద్ద విందు చేయండి అని దోషపడిపోయాడండి, సంబరపడిపోయాడండి. ఆ కుమారుడు తండ్రి మాట ఏమైనా విన్నాడా? మొదట వినలేదండి. బయటికి వెళ్ళిపోయాడు, ఆస్తినంతా పాడు చేసేసాడు. అయినప్పటికీ ఆ కుమారుడిని ఆ తండ్రి తునీకరించట్లేదండి. మారి వచ్చిన వాడిని స్వీకరిస్తున్నాడు, చేర్చుకుంటాడు. ఈ భూమి మీద ఉన్న తండ్రే కుమారుడిని స్వీకరిస్తున్నప్పుడు, మారి మనసు పొందిన తర్వాత తన ఇంటికి ఆహ్వానిస్తున్నప్పుడు పరలోకంలో కన్న తండ్రి ఆయన మనల్ని కోరుకుంటాడండి. కానీ మొదట మనం ఏం చేయాలా? మనలో ఏం రావాలి? మార్పు రావాలి. నా తండ్రి నన్ను ఆహ్వానిస్తున్నాడు, ఈ జీవితాన్ని ఇచ్చిన ఆయన్ని మహిమపరచడానికి ఇచ్చాడు, ఆయన గణపరచడానికి ఇచ్చాడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అన్నటువంటి బాధ్యత మనలో రావాలి అండి. అప్పుడు మనలో ఖచ్చితంగా ఆయన తీసుకుంటాడు. ఆయన ఎంతగా ఉన్నాడంటే, లోకాసు వార్త మనకు బాగా తెలుసు కదండి. 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఒకళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తాడండి. ఆ ఊరిలోనట పాపాత్మురాలైన స్త్రీ అట ఏం చేసిందట? యేసుక్రీస్తు వారి యొక్క పాదాల మీద పడి కన్నీళ్లు కారుస్తుందట. లోకాసు వార్త 7వ అధ్యాయము 37వ వచనం మనం చూసినప్పుడు, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనము కూర్చున్నారని తెలుసుకొని ఒక బుడ్డీలో అత్తర తీసుకొని వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తర వాటికి పూసెను. పాపాత్మురాలైన ఒక స్త్రీ అట. యేసుక్రీస్తు వారు పలానా ఇంటికి ఉన్నాడు అని తెలియగానే ఒక అత్తర బుడ్డిని పట్టుకొని వెళ్ళిపోయిందండి. ఆయన పాదాల మీద పడి ఆమె
తన కాళ్ళను కడిగింది కన్నీళ్ళని. తనలో ఉన్నటువంటి దుఃఖాన్నంతా పశ్చాత్తాపం చెంది తను చేసినటువంటి అపరాధములు తలుసుకొని పాయశ్చిత్తం నొంది కన్నీళ్లు కార్చిందండి గుండె పగిలేలాగా. పాదాలంతా తడిచిపోయాయి. అలా తడిచినటువంటి పాదాలను దేనితో తుడుస్తుందట? తల వెంట్రుకలండి. ఏ స్త్రీలైనా తల వెంట్రుకలను ఎలా చూసుకుంటారండి? మీకు బాగా తెలుసు. చాలా ప్రేమిస్తారండి. స్నానం చేసేటప్పుడు ఏంటి, ఒక తల వెంట్రుక అని రాలిపోయింది అనుకోండి, ఆ రాలిపోయిన తల వెంట్రుక బయటికి తీసుకొచ్చి దాన్ని అద్దం దగ్గర డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఇలాగ విడదీసి అప్పుడు ఏంటంటే ఒక చిటం బాధపడింది చాలదా అనుకునేటండి పక్కింటికి వెళ్ళిపోయి, వదినా ఏమైంది, నా తల వెంట్రుకలు రాలిపోతున్నాయి, ఏం చేయాలమ్మా ఆమంటది మెంతులు ఆడు అంటది, వాటికా హెయిర్ అలా అంటారు. కొంతమంది ఏమంటే ఇందులేక వాడాలట. మరి కొంతమంది ఏంటంటే అబ్బో రకరకాల ఆలివ్ ఆయిల్ వాడండి అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మెడిసిన్ చెప్తుంటారండి. నాటు వైద్యం చెప్తుంటారు, అల్లోపతి చెప్తుంటారు, ఆయుర్వేదిక్ చెప్తుంటారు. అంటే ప్రతి స్త్రీ తన తల వెంట్రుకలను కురులను ఎంతగానో ప్రేమిస్తుంది, ఎంతో ఇష్టపడుతుంది. అంత ఇష్టపడిన తన కురులతో తన తల వెంట్రుకలతో యేసుక్రీస్తు వారి యొక్క పాదాలను తుడిచిందే అంటే ఆమె ఎంత ప్రేమిస్తుంది. అంతేకాదండి, తను తీసుకొచ్చిన అత్తరు బుడ్డినేటంటే దానికి పూసింది. కన్నీళ్ళతో పాదాలు కడిగి తన కురులతో తుడిచి అత్తర పూసిందని. అయితే ఎంత చేస్తున్నా ఎంత ప్రేమిస్తున్నా చుట్టూ ఉన్న మనసుల్లో ఒక ఆలోచన ఉండిపోయింది. ఏంటి ఆలోచన? ఈమె పాపాత్మురాలైన స్త్రీ అంటున్నారు. వాళ్ళకి మైండ్లో అదే ఉందన్నమాట. ప్రతి మనిషి తప్పు చేస్తారండి. దొరికినోడు దొంగ, దొరకపోనాడు దొర. వీళ్ళందరూ గుసగుసలు మాట్లాడుకుంటుంటే యేసుక్రీస్తు వారి వెంటనే ఆ టాపిక్ ఎత్తుకొని ఏమని మాట్లాడుతాను చూద్దాం. అందుకు యేసు నీతో ఒక మాట చెప్పవల్లని అనగా ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనను, ఆ స్త్రీని చూచుచున్నావే, నీ ఇంటిలోనికి రాగా నా కాళ్ళు కడుక్కోవడానికి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదయ్యా. కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తల వెంట్రుకలతో తొడిచెను. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకోవడం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, నువ్వు కనీసం నూనె కూడా నా తల మీద పోయలేదు, కానీ ఈమె నా పాదములకు ఏం పూసింది? అత్తర పూసింది. ఆమె గొప్పతనాన్ని, ఆమె ప్రేమని, ప్రభువు పట్ల ఉన్నటువంటి ఆ ఇష్టాన్ని నిజంగా చూపించింది, క్రియల్లో చూపించిందండి. చాలామంది మాటలు ఉంటాయి, చేతల దగ్గరికి వచ్చేసరికి అంటే ఏమి, కానీ ఈమె ప్రాక్టికల్గా తన ప్రేమని కనబరిచింది. అందుకే అంటున్నాడు 47వ వచనంలో, ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడినవని నీతో చెప్పుచున్నాను. ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి ఆమె చేసిన విస్తారమైన పాపములు కూడా క్షమింపబడ్డాయి. అంటే దేవుడు క్షమిస్తాడా? మనం చేసిన పాపాలు క్షమిస్తాడు. నువ్వు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టు. నువ్వు ఆయన ప్రేమించాక, ఆయన నిన్ను గణపరిచాక నీకు క్షమ దొరుకుతుంది. ఆయన క్షమించకపోతే అసలు భూమి మీద ఏ మనిషి బ్రతికే హక్కే లేదండి. చెప్పండి, ఆయన క్షమ ప్రసాదించకపోతే ఎవరికైనా నాకు ఉందో చెప్పండి, నేను బతకగలను దేవుడు నన్ను క్షమించకపోతే అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయన క్షమించడం వల్ల ఈరోజు భూమి మీద మనం ఇంకా ఆయుష్ ఆరోగ్యంతో ఉన్నాం. మనం చేసిన అపరాధాలు, దోషాలు ఈ క్షమను ప్రసాదిస్తున్నాడు. ఎందుకంటే మన మార్పు రావాలని, మరలా ఆయన దగ్గరికి మనము చేరుకోవాలని. ఎందుకంటే పేతురు గారి పత్రికలు అంటాడు, ఎవరు నశించిపోవడం అంట ఆయనకట ఒకసారి ఇష్టం లేదట. ఒకసారి చూడండి ఆ మాట. అంత పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనమమ్మ. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాదగాని ఎవడను నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అందరూ మారు మనసు పొందాలి, నా పిల్లలందరూ నన్ను గణపరచాలి, అందరూ నా చిత్తాన్ని నెరవేర్చాలి, అందరూ నా చెంతకి రావాలని ఆయన ఏం చేస్తున్నాడ? దీర్ఘశాంతముతో ఉన్నాడట. ఇక్కడ జడ్జిమెంట్ ఇవ్వడం లేదు ఇంకా. ఎందుకు? ఆయన మనమంతా మారాలని, మార్పు కోసమే మనకు ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపిస్తున్నాడు. అంటే మరలా ఆయన చెంతకు మనమంతా రావాలి, వెళ్ళాలి. ఆయన రావాలని కోరుకుంటాడు. మనం వెళ్ళాలనే ఆలోచన మనకు ఉందండి. వెళ్ళాలి అంటే అసలు మనిషి తన ఆలోచన ఎక్కడ ఉండాలో తెలుసు, దేన్ని చూడాలో తెలుసా? దేవుడైతే రావాలని కోరుకుంటున్నాడు. ఆయన కోరుకుంటే అయిపోతుందా? మనకు వెళ్ళాలని ఆశ ఉండాలి కదండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే
వెదుకుడి. మనం ఎక్కడ వెతకాలట? దేన్ని చూడాలట? పైనున్న వాటినే చూడాలట. పైన అంటే ఏ పైన? ఆకాశం కాదు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలని కాదు. అక్కడ మనం ఎక్కడ చూడాలంటే పరలోకం వైపే చూడాలి. పైనున్న వాటి యందే మనమాట వెదకాలట. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్చున కూర్చున్నాడు. పైనున్న వాటి యందే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకూడదు. మనమాట భూ సంబంధమైన వాటి యందు మనస్సు పెట్టుకోకూడదు. మన మనసంతా ఎక్కడ పెట్టుకోవాలట? పైనున్నటువంటి పరలోకానికి నేనంతా వెళ్ళిపోవాలి, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలన్న ఆ ఆలోచనే మనకు ఉండాలి. పైన అక్కడ ఎవరున్నారు అంటే, అక్కడ ఎవరున్నారు, అక్కడ ఎలాంటి వాతావరణం ఉందో తెలిస్తే మనం వెళ్ళడానికి ఇష్టపడతామండి. అంతే కదా. సముద్రాన్ని చూడడానికి చాలామంది వస్తుంటారు. ఎందుకు? సముద్రంలో చక్కటి గాలి వీస్తుందని. అక్కడ అలలు పొంగుతూ మన కాళ్ళకు వచ్చి తాకుతుంటాయి. అలా తాకుతున్నప్పుడు నిజంగా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది. ఇదంతా తెలుసు కాబట్టి అంటే ఎక్కడికి వస్తుంటారు చాలామంది? సముద్రాన్ని చూడడానికి. బీచ్ అంటుంటారు. టైం దొరికితే ఎక్కడికి వెళ్ళిపోమంటారు? బీచ్కి వెళ్దామంటారు. ఎందుకంటే అక్కడున్న వాతావరణం ఏంటో అందరికీ బాగా తెలుసు కనుక. అలాగే మనం పరలోకం మాట్లాడుకుంటాం. అలాగే ఆయన పిలుస్తున్నాడు. మరి అక్కడికి వెళ్ళాలి అంటే అక్కడ ఏముంటుందో ఎలా ఉంటుందో కూడా మనకు తెలియాలి కదా. ఎలా ఉంటుంది, అక్కడ ఎవరు ఉంటారంటే ఒక 2 మాటలు చెప్తానండి. పరలోకంలో ఎవరుంటారంటే మన తండ్రి అయినా దేవుడు ఉంటాడండి, నెంబర్ 1. రెండోది ఎవరు ఉంటారంటే తన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఉంటారు. మూడోది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. నాలుగోది కోటాను కోట్ల దేవదూతలు ఉంటారు. అలాగే 24 పెద్దలు ఉంటారు. 4 జీవులు ఉంటాయి. పరలోకం అన్నదేంటంటే చాలా గొప్పగా ఉంటుంది. యేసుక్రీస్తు వారు కూడా వెళ్ళిపోతూ అంటాడు, నా తండ్రి అంటే అనేక నివాసాలు గలవంటాడు. ఇల్లు భూమి మీద నీకు ఇల్లున్నా లేకపోయినా దేవుని కొరకు నువ్వు బ్రతికితే పరలోకంలో నీకు ఇల్లు గ్యారంటీ. ఈ లోకంలో ప్రభుత్వాలు నీకు ఇల్లు ఇచ్చేనా ఇవ్వకపోయినా పరలోకంలో దేవుడు నీకు ఒక ఇంటిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆ లోకానికి వెళ్ళాలి అంటే నిజంగా అక్కడున్న పరిస్థితులు మనకు తెలియాలి. ఇది తెలియకే నిజంగా పైనున్న వాటి మీద మనస్సు పెట్టుకోవడం లేదు. ఇంకా అక్కడ ఎలా ఉంటుందంటే ప్రకటన గ్రంథంలో ఒకసారి చూద్దామమ్మా. 7వ అధ్యాయము 16వ వచనం చూద్దామమ్మ. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. వారికి ఇక మీదట ఆకలి ఉండదట, దాహం ఉండదట, సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు. పరలోకం ఎలా ఉంటుందట? ఏముంటుందమ్మా? ఆకలి ఉంటుందా? ఆకలి ఉండదు. ఎక్కడ ఆకలి ఉంటుంది? ఉదయం వేస్తే మధ్యాహ్నం కాలి, మధ్యాహ్నం వేస్తే రాత్రికి కాలి, రాత్రి వేస్తే మళ్ళీ ఉదయానికి ఖాళీ. పెద్ద పెద్ద గోతులైనా పెద్ద గడ్డలైనా పొక్లైన్లతో మట్టి తీసుకొచ్చి ట్రక్కులతో లారీలతో మట్టి తీసుకొచ్చి పోడ్చొచ్చేమో కానీ మనకున్న ఈ జానడ పొట్ట ఏదైతే ఉందో దాన్ని మాత్రమట పోడ్చలేమట. కాబట్టి ఇక్కడ ఆకలి ఉంటుంది, దాహము ఉంటుంది. ఇక్కడ వేసవికాలంలో రోజుకి ఒక్కొక్కరు ఎన్ని లీటర్లు తాగుతున్నారు? దాహం తాగుతున్నా మళ్ళీ ఏమేస్తుంటుంది? దాహం. ఇక్కడ దాహం ఉంటుంది. అలాగే ఇక్కడ సూర్యుని ఎండ ఉంటుంది, ఎండ తట్టుకోలేకపోతున్నాం. వడగాలి అన్నీ ఎక్కడ ఉంటాయి? పరలోకంలో అట ఆకలి ఉండదట, దాహం ఉండదట. అంటే నువ్వు వండుకోవాల్సిన అవసరము లేదు. మన వాళ్ళు ఏంటంటే ఏం వండాలా, ఉదయానికి ఏం వండాలన్న రాత్రి నుంచి మళ్ళీ టెన్షన్. ఉదయం అయిపోయేసరికి ఏంటంటే మళ్ళీ ఎప్పటికి మళ్ళీ రాత్రికి ఏం వండాలన్న టెన్షన్. ఈ టెన్షన్లేవి ఉండవు. ఆకలి ఉండదట, దాహం ఉండదట, సూర్యున ఎండ ఉండదట. ఇంటికి వెళ్ళాలంటే భయపడవలసిన అవసరము లేదా. అంత అందమైనటువంటి మంచి లోకం అండి. అలాగే 21వ అధ్యాయంలో చెబుతాడు. ఇంకా అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే చాలామంది పరలోకం దాని గొప్పతనం తెలియదండి. దేవుడు పిలుస్తున్న ఆ పిలుపు పట్టించుకోక ఈరోజు మనిషి ఏంటంటే బ్రతుకుతున్నాడు. అందుకే ఆ లోకం అన్నది ఎంత గొప్పదో కనీసం కొంతమేరకైనా కొన్ని మాటలైనా తెలియపరచాలన్నటువంటి ఆలోచన అది. 21వ అధ్యాయం 4వ వచనం చూడండి. అక్కడ ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వ్యాధనైన ఉండదు, మొదటి సంగతులు గతించిపోతాయట. ఏమైపోతాయమ్మా? అక్కడట ఏముండవట? అక్కడ కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేస్తాడట, మరణమిక ఉండదట. ఈ భూమి మీద మనిషికి ఎలా ఉండదంటే అనుక్షణము మరణ భయం. రోడ్డు మీదకి వెళితే మళ్ళీ తిరిగి వస్తామో రామో అన్నటువంటి నమ్మకం ఉండదు. ఏ క్షణానికి ఏమవుతుందో
తెలియదు. మనలో చాలామంది వేటకి వెళ్తుంటారు సముద్రానికి వేటకి వెళ్తున్న టైంలో కొన్ని సందర్భాలలో తుఫాన్లో చిక్కుకొని ఎంతోమంది చనిపోయిన వారు మనకు తెలుసు కదా. అంటే ఇక్కడ అనుక్షణము ఈ భూమి మీద ఏంటంటే ప్రాణ భయం. అలాగే మన వాళ్ళు పొలాలకు వెళ్తుంటారు, తోటలకు వెళ్తుంటారు, అక్కడ పాము కాటుకి గురై చాలామంది చనిపోయారు. ఇలా భూమి మీద బ్రతుకుతున్న మనిషికి అనుక్షణం ఏంటంటే ప్రాణ భయం. కానీ పరలోకానికి వెళ్ళిపోతే చనిపోతామన్నటువంటి ఈ భయం, ఈ టెన్షన్ అన్నది లేదు. అంతే కదా, ఇంకేమన్నా ఏడ్పైనను దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. ఇక్కడ భూమి మీద అంతా దుఃఖము, ఏడ్పు, బాధలేనండి. అంటే భూమి మీద మనుషులుగా మనందరికీ ఏముంటాయంటే ఈ లోకములో వేదనలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. కానీ అక్కడికి కన్నీళ్ళు ఉంటాయి. కానీ అక్కడికి వెళ్ళిపోతాట ప్రతి వాని బాష్ప బిందువులు అంటే కన్నీళ్ళు అట ఆయన ఏం చేస్తాడట, తుడిచేస్తాడట. మరి ఎక్కువ ఉండవు అనమాట, కన్నీళ్ళు ఉండవు, బాధలు ఉండవు. అలాంటి ఒక మంచి లోకం మన కొరకు ఆహ్వానం పలుకుతున్నాడు. నరులను మట్టికి మార్చి నరులారా తిరిగి రండి ఆయన అంటే వీళ్ళు పట్టించుకుంటున్నారా? ఇంకా ఆ లోకం ఎంత గొప్పదంటే ఒక 2 మాటలు మీకు చూపించి ముగిస్తాను. అదే అధ్యాయంలో చెప్తుంటాడమ్మ 21వ అధ్యాయంలోని 18వ వచనం ఒకసారి చూడండమ్మా. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతముతో కట్టబడినట, పట్టణము స్వచ్ఛమైన స్ఫటికముతోనూ సమానమైన శుద్ధ సువర్ణంగా ఉంది. బంగారం అట. 19వ వచనం చదవండమ్మా. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానా విధములైన రత్నములతో అలంకరింపబడి ఉన్నాయి. అంటే ఆ పట్టణానికి పునాదులు అనడం లేదు, ఆ పట్టణం చుట్టూ ప్రాకారం ఉంటుంది కదా, ఆ ప్రాకారపు పునాదికి అంటే ఫౌండేషన్కి వాడినటువంటి మెటీరియల్ కోసం చెప్తున్నాడు ఇక్కడ. ఏంటి ఆ మెటీరియల్ అట? ఏటమ్మా ఏమన్నాడు? అమూల్యమైన నానా విధములైన రత్నములతో అలంకరింపబడి ఉండును. మొదటి పునాది సూర్యకాంతపు రాయట, 2వదట నీలమట, 3వది యమునా రాయి, 4వది పచ్చ, 5వది వైడూర్యము, 6వది కెంపు, 7వది సువర్ణరత్నము, 8వది గోమేదకము, 9వది పుష్పరాగము, 10వది సువర్ణ సులినియము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. ఏంటి రకరకాల రంగు రాళ్ళు అంటే ఖరీదైనవి, విలువైనవి, మానవ ఊహకు కూడా అందనటువంటి అంటే మంచి మంచి మెటీరియల్ ఏంటంటే వాడుతున్నాడండి. అది దేనికంటే ఆ పట్టణపు ప్రాకారానికి వేసిన పునాదుల కోసం మాట్లాడుతున్నాడు. ఇకపోతే 21వ వచనంకి వచ్చేసరికి దానికట ఎన్ని గుమ్మములట? పరలోకానికి ఎన్ని గుమ్మములు ఉన్నాయటమ్మా? 12 గుమ్మములు. ఒక్కొక్క గుమ్మమాట 12 ముత్యములతో ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. అంటే ఒక్కొక్క ముత్యమే ఒక గుమ్మముగా పెట్టుకున్నారు. మనం గుమ్మం అంటే ఏంటి? ద్వారానికి మనం ఏం చేస్తాం? మనం టేక్ వాడతాం. ఇంకా ఉన్నోళ్ళు అయితే ఏం చేస్తారు? గంధం వాడతారు. ఇంకా కొన్ని ఖరీదైనటువంటి కలప వాడతారు. అంతే, ఎర్రచందనం ఇలాంటివి వాడుతారు. అంతవరకు మనం వెళ్తాం. ఎవరైనా ముత్యముతో గుమ్మం ద్వారబంధం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? ఎంత పెద్ద కోటీశ్వరులైనా అసలు ముత్యం దొరుకుతుందా? సాధారణంగా ముత్యం ఎక్కడ దొరుకుతుంది తెలుసా? ఆకాశంలో ఉరుములు, మెరుపులు, గర్జనలు జరుగుతుంటే ఎక్కడో సముద్రపు అడుగు భాగంలో హాల్చెప్ అని ఒక చెప్పు ఉంటుంది. అందులో ఏమవుద్దంటే ఆ ఉరుములు మెరుపులకి ఏంటంటే అది పగిలి ఒక రకమైన మార్పు చెంది అక్కడ పుడుతుంది. ఏంటది? ముత్యం. అది చాలా విలువైంది, కోట్ల రూపాయల మార్కెట్ విలువ. అసలు మనకు దొరికింది కూడా ఎంత ఉంటుంది చెప్పండి? ఆ ముత్యం కూడా ఎంత సైజు, ఒక అరతలో పూసలు గుచ్చుకుంటారు కదా, ఆ పూస అంత సైజు. కానీ పరలోకంలో అట దేవుడట ఈ 12 గుమ్మాలకు ఒక గుమ్మానికి ఒక్కొక్క ముత్యమాట. అలాగనే పరలోకపు గుమ్మం అంటే మనలాంటి ఈ గుమ్మం ఉంటుంది 6 ఇంటూ ఇదంతా 3 ద్వారబంధం. అలాంటిది ఏమైనా ఉంటుందా? పరలోకపు గుమ్మం అంటే అది చాలా విశాలంగా ఉంటుంది. అంటే అలాంటి విలువైనటువంటి లోహాలతో వస్తువులతో దేవుడు పరలోకాన్ని చక్కగా అలంకరిస్తున్నాడండి. చూద్దాం. అక్కడ పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమున పోలి ఉన్నది. రాజవీధి అంటే రోడ్డు అట. ఏంటట? సువర్ణం అంటే బంగారం. మన వీధులు బంగారం కాదు, మన వీధులు కరెక్ట్గా ఏమి లేవు. ఈ కాంక్రీట్ రోడ్డే లేదు. ఎక్కడ చూస్తే ఇక్కడి నుంచి మన పలాస వెళ్ళినంత వరకు ఏంటి? అంత గోతులు, అంత గదుకులు. మన రోడ్లు ఎలాగున్నాయి. కానీ పరలోకంలో రోడ్లట అంతా బంగారం, స్వచ్ఛమైన బంగారం అండి. కేడియం అంట కదా, ఈ బంగారం కంటే స్వచ్ఛమైన బంగారం. పరలోకమాట రోడ్లట
అంటే మనం ఇప్పుడు అడుగు తీస్తే దేని మీద పడుతుంది? మన అడుగు బంగారం మీద పడుతుంది. బంగారం బంగారం బంగారం. ఇక్కడ బంగారం కోసం నువ్వు ఎంతో ఇది పడుతుంటావు కదా, ఆశపడుతుంటావు, అయినా కొనుక్కోలేకపోతుంటావు. కానీ నువ్వు వెళ్ళిపోయావనుక అక్కడ నువ్వు అడుగు తీస్తే దేని మీద? బంగారం మీద. అదే బంగారం మీద నువ్వు నడుస్తావు. నిజమమ్మా ఇదంతా. దేవుడు ఎప్పుడు కూడా దేవుని వాక్య మాట, ఆకాశము భూమి ఒకవేళ గతించిపోతే గతించిపోను కానీ నా మాటలు సున్నైనను పొల్లైనను తప్పిపోతూ. నిజం, రియల్. నిజంగా అలాంటి ఒక మంచి లోకాన్ని సిద్ధపరుస్తుంటే మనిషి ఎప్పుడు ఎక్కడట పైనున్న వాటినే మీరు మనసు పెట్టుకుంటారు నాయన అంటే, మనిషి ఎప్పుడు కూడా మనసంతా దేని మీద ఉంటుంది? భూమి మీద. ఏం కొనుక్కోవాలి, ఏం సంపాదించుకోవాలి, మనసంతా భూమి మీద ఉండదు తప్ప అక్కడ ఉండదు. నువ్వు అక్కడికి వెళ్ళాలంటే నీ మనసు ఎక్కడ ఉండాలా? పరలో అమ్మో అక్కడ బంగారు పీదులు ఉన్నాయి, అక్కడ ముత్యాలు ఉన్నాయి, అక్కడ నా తండ్రి ఎవరు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, అక్కడ యేసుక్రీస్తు వారు ఉన్నారు. వెళ్ళిపోవాలి అక్కడికి. నీ మనసంతా అక్కడ పెట్టుకోవాలి. నిజంగా నీ మనసు అక్కడ పెట్టుకున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు వెళ్ళిపోతావు. లేదు నీ మనసు ఎక్కడే పెట్టుకున్నావు అంటే అక్కడ ఉండిపోతావు. అక్కడ ఎక్కడ భూమి మీద ఉంచుతాడా? భూమి మీద కూడా నిన్ను మరొక లోకానికి తోసేస్తాడు, అదే పాతాళ. కాబట్టి ఆ భయంకరమైనటువంటి లోకానికి వెళ్ళిపోకూడదు అంటే పిల్లరా ఏంటి, మనం ఎక్కడ మన మనసు ఉండాలట? పరలోకములోనే ఉండాలా. ఒకసారి 23వ వచనం కూడా చదివిన్నాము. ఆ పట్టణములో ప్రకాశించి గుట్టుకు సూర్యుడైనను చంద్రుడైన దానికి అక్కర్లేదు. ఇంకా అక్కడ ఎందుకండి సూర్యుడు చంద్రుడు అవసరమా? అవసరం లేదు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడే ప్రకాశం, ఆయన మహిమ. ఆయన మహిమ ఎలా ఉంటుందో తెలుసా? ఆయన అంటే ఎవరు సమీపింపరాని తేజస్సుతో ఆయనే వసిస్తున్నాడట. అమరత్వం గలవాడుగా ఉన్నాడు. వెలుగండి. ఆకాశంలో సూర్యుడినే మనం పట్టపగలు చూడలేము, అంత వెలుగు, అంత క్రాంతి. అలాంటిది తండ్రి అయిన దేవుడు, ఆయనకున్నటువంటి శక్తి, ఆయనకున్న వెలుగు, ఆయనకున్న తేజస్సు, ఆ వెలుగుతో నిండిపోయి ఉంది. ఏది? పరలోకం. అంత ఉన్నతమైనటువంటి అంత మంచి లోకానికి ఆయన పిలుస్తున్నాడండి. నరులనాడ మట్టికి మార్చి నరులారా తిరిగి రండి నాయన అని పిలుస్తున్నాడు. ఎలాంటివాడు ఆయన? తన ప్రవర్తన దిద్దుకొనవాలట. ఏసుకెళ్ళ గ్రంథంలో మాట్లాడతాడు, దుష్టులు మరణం నందుడు చేతన నాకేమాత్రమైనా సంతోషం కలుగునా. వారాట తమ ప్రవర్తన అంటే ఏం చేయాలట? దిద్దుకొని వారు నా చెంతకు రావటమే నాకు ఇష్టం అంటాడు. కాబట్టి ఆయన పిలుస్తున్నాడండి, ప్రతి మనిషిని పిలుస్తున్నాడు, కోరుకుంటున్నాడు, రావాలనుకుంటున్నాడు. మనం రాలేకపోయిన దశలో ఉన్నప్పుడు, మన పాపాలు ఆయన దూరం చేస్తున్నప్పుడు తన కుమారుడైన క్రీస్తును పంపి ఆయన రక్త తర్పణం వలన, ఆయన రక్త ప్రోక్షణ ద్వారాన, ఆయన అమూల్యమైనటువంటి రక్తము ద్వారాన మన పాపాలకు క్షమణ ప్రసాదించాడు. ఆయన ద్వారా మనకు ఆహ్వానిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు అన్నారు కదా, నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారానే వస్తారట. ఎక్కడికి? పరలోకం వెళ్ళాలంటే ఎవరి ద్వారా మనం వెళ్ళాలి? ఇప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా. అంటే ఇప్పుడు మనం యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించాలి, ఆయన నమ్మి బాప్తీసాన్ని పొందుకోవాలి. ఆయనలాగే బ్రతికితే మనం, ఆయన వెళ్ళిపోయాడు ఎక్కడట? స్టెఫెన్ గారు దర్శనం చూస్తారు, యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారంటే దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడట. మనం కూడా అలా ఆయన చెంతకు వెళ్ళిపోతాం. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఆయన పిలుస్తున్నాడు తండ్రిగా. వెళ్ళాలన్నటువంటి మనస్సు మనకు ఉండాలి. అలా మనస్సు ఉండాలి అంటే మన మనస్సు దేని మీద ఉండాలట? భూ సంబంధమైన వాటి మీద, పర సంబంధమైన వాటి మీద, పైనున్న వాటి మీదే అంటాడు. పైన మన మనస్సు అంతా ఎక్కడ ఉండాలి? కింద ఉండకూడదు. అంటే మనస్సు అంతా ఎప్పుడు ఉంటుంది? మనిషి ఉదయం లేవగానే తన మనస్సు అంతా దేని మీద ఉంటుంది అంటే క్రింద 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 భూ సంబంధమైన వాటి విడిచిపెడితేనే ఆ లోకాన్ని మనం సాధించగలం. అలా ఆ లోకాన్ని అందరూ సాధించే అర్హత పొంది ఆ నిత్య జీవానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను.